కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో ఉన్న ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు మంచినీటి కొరత ఉందని గమనించిన రంగసముద్రం 1 ఎంపీటీసీ కలవకూరి రమణ ఇచ్చిన వాటర్ ప్యూరిఫైడ్ సిస్టమ్ వితరణగా ఇచ్చారు. దాన్ని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల కోసం కలవకూరి రమణ తన సొంత ఖర్చులతో వాటర్ ప్యూరిఫైడ్ సిస్టాన్ని ఇవ్వటం అభినందనీయమన్నారు. అదేవిధంగా నాయకులు ప్రతి ఒక్కరూ విద్యా సంస్థల్లో, ఆసుపత్రుల్లో ప్రజా ఉపయోగకరమైన అవసరమైన వాటిని వితరణగా అందించి అందరికీ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలవకూరి రమణ, సింగిల్ విండో అధ్యక్షుడు కల్లూరి కృష్ణారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు కొండా కృష్ణారెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసన్న, పోరుమామిళ్ల బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర రమణాచారి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరి చంద్రరాయుడు, టీడీపీ నాయకులు పాపయ్య, మొగల్ చిన్నరంతుల్లా, వార్డెన్ బాలుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయినప్పుడు గుంతలు ఉంటే మేము ఇమీడియట్గా అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. నిన్న తుఫాను కూడా ఇక్కడే కాదు, ఇక్కడ లక్ష్మీపాలెము నీళ్లు వాటర్ రావడము, గుంతలు పడడం జరిగింది. తప్పకుండా మళ్ళీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఈ ఎక్కువ డ్యామేజ్ అయినవన్నీ కూడా ఇమీడియట్గా ఫండ్స్ తెప్పించి చర్యలు తీసుకుంటాము. నిన్న కూడా టీ గారితో కూడా మాట్లాడాను. అన్నీ కూడా ఒకసారి చూసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అన్నీ కూడా ఎస్టిమేషన్ చేసుకుని మా దృష్టికి తీసుకొస్తే ఒకసారి కలెక్టర్ గారిని, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తప్పకుండా ఇక్కడ ఒకసారి 10-11 కొడుతున్నారు, ఒకసారి 8 కొడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇది గత ప్రభుత్వం చేసింది, మేము చేసిన తప్పు కాదు. అది ఎందుకు చేస్తానో డ్రైనేజ్ అట్లే ఉంది, రోడ్లు కూడా ఉంది. మొన్న మేము యాక్టివ్గా తీసుకోవడంతో ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టినారు. ఇంకా కూడా నత్తనాడికనే నడుస్తుంది. తప్పకుండా దాని మీద కూడా ఇది తప్పకుండా వాళ్ళని తీపించుకొని మాట్లాడుతున్నాం. కూడా మళ్ళీ మేమే రెక్టిఫై చేసాం. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మార్కెట్ యార్డ్ బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గత పేరెంట్స్ మీటింగ్కు ఈ హాస్టల్ను విజిట్ చేసిన సందర్భంలో ఇక్కడ పిల్లలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను గ్రహించి ఆ విషయాన్ని మన బద్వేల్ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గారికి అయితేనేమి, అదేవిధంగా విజయమ్మ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు సహృదయంతో స్పందించి వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు మినీ ప్యూరిఫైడ్ ప్లాంట్ని బిగించడం జరిగింది. సో పిల్లల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా ఈ వర్షాలు పడుతున్నాయి, అందులో ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉంది ఈ ప్రాంతంలో, పిల్లల ఆరోగ్యం బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఇది మేము బహుకరించడం జరిగింది. సో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ